అది సముద్రంపై సాగే సుదూర ప్రయాణం. అలల ఉధృతిలో మొదలైన అంతుపట్టని రహస్యం. వింత ఆకారాలు, పిచ్చి చేష్టలతో అనుక్షణం భయానకం. రోజుకో ఆత్మహత్యతో మోగిన మరణ మృదంగం. ఇదే ఇవాన్ వాసిలీ షిప్ వణుకు పుట్టించే చరిత్ర. ఇది ఓడ కాదు, ప్రాణాలు తీసే దెయ్యం. నిజమే, హిస్టరీలో మిస్టరీగా మిగిలిపోయిన ఈ గోస్ట్ షిప్ గురించి చరిత్ర కథలు కథలుగా చెప్తుంది. 1897లో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో తయారు చేసిన ఇవాన్ వాసిలీ అనే నౌక చూడటానికి ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది బాల్టిక్ సముద్రం నుంచి ఫిన్లాండ్ గల్ఫ్ వరకు సరుకులను మోసుకెళ్లేది. గంటకు 8 నాటికల్ మైళ్ళ వేగంతో నడిచే ఈ నౌక బొగ్గు సాయంతో 4000 కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణించేది. జోరుగా కదిలే సముద్ర కెరటాల ధాటికి తట్టుకొని 6 ఏళ్ల పాటు సరుకులు రవాణా చేస్తూ ఏ సమస్య లేకుండా నడిచింది. 1903లో రష్యా, జపాన్ మధ్య యుద్ధం మొదలైంది. దాంతో అత్యవసర పరిస్థితుల్లో రాత్రికి రాత్రి ఈ నౌకలో సాధారణ సరుకులను తొలగించి యుద్ధ సామాగ్రిని నింపారు అధికారులు. వ్లాదివోస్తోక్లో ఉన్న రష్యా యుద్ధ నౌకలకు యుద్ధ సామాగ్రిని అందించేందుకు ఈ నౌకను రంగంలోకి దింపారు. నాటి నుంచి మొదలైంది అసలైన సమస్య. రాత్రి వేళల్లో ఓడలోని సిబ్బందిని ఏవేవో పీడకలలు భయపెట్టేవి. యుద్ధ ఆదేశాల ప్రకారం ఈ నౌక నార్త్ సీ నుంచి అట్లాంటిక్కు, ఆఫ్రికాలోని వెస్ట్ కోస్ట్కు, అటు నుంచి కేప్ టౌన్కు, అక్కడి నుంచి తూర్పు ఆఫ్రికాలో ఉన్న జాంజిబార్కు వెళ్ళింది. అప్పటికి నౌక బంకర్లలో బొగ్గు అయిపోయిందని గమనించిన సిబ్బంది వెంటనే బొగ్గు నింపారు. ఆ తర్వాత హిందూ సముద్రం వైపు కదిలింది. అయితే ఉన్నట్లుండి అందులో ప్రయాణిస్తున్న వారికి ఓ అనుమానం వచ్చింది. ఆ నౌక బొగ్గుతో కాకుండా ఏదో అసాధారణ శక్తితో నడుస్తుందని. ఆ అనుమానం వాళ్లకు కుదురుగా ఉండనివ్వటం లేదు. చీకటి పడితే చాలు నౌకలోని వారంతా ఎవరో తమని గమనిస్తున్నట్లు భయపడేవారు. కళ్లకు కనిపించని శక్తి ఏదో వేగంగా తమ దగ్గరకు వచ్చినట్లు, ఆ సమయంలో మంచుకొండ పక్కనే ఉన్నట్లుగా చలిపెడుతున్నట్లుగా ఫీల్ అయ్యేవారు. ఇలా కొన్ని రోజులు నౌకలోని వారికి వింత అనుభవాలు ఎదురయ్యాయి. ఒకరోజు నౌక డెక్ దగ్గరలో ఉన్న వారికి ఏదో వింత ఆకారం కనిపించింది. అది చూడటానికి మనిషిలాగే ఉంది కానీ దగదగా మెరిసిపోతుంది. క్షణాల్లో అది డెక్ అంతటా తిరిగి లైఫ్ బోట్ వెనక్కి వెళ్ళి కనిపించకుండా మాయమైపోయింది. దాంతో వారి భయం రెట్టింపు అయింది. ఇంతలో నౌక చైనాలోని పోర్ట్ అథర్ట్ మిలిటరీ బేస్ చేరింది. అక్కడ నౌకలో సామాగ్రి ఎక్కించుకొని ప్రయాణం కొనసాగించారు. నాటి నుంచి మొదలైంది మరణ మృదంగం. ఆ రాత్రి ఓడలోని వాళ్ళంతా ఉన్నట్టుండి పిచ్చి పట్టినట్లుగా ఒకరినొకరు కొట్టుకోవడం మొదలుపెట్టారు. కొంతసేపు కొట్టుకున్నాక వాళ్ళలో ఒకడైన అలెక్ గోవెన్స్కీ అనే వ్యక్తి తనకు తానుగా సముద్రంలో దూకి చనిపోయాడు. అది చూసిన మిగిలిన వారంతా కళ్ళు తిరిగి పడిపోయారు. లేచి చూసేసరికి వ్లాదివోస్తోక్ వైపు ప్రశాంతంగా ప్రయాణిస్తుంది ఆ నౌక. 2 రోజుల తర్వాత వారంతా మళ్ళీ అరవడం, కొట్టుకోవడం, వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. కాసేపటికి అంతా కళ్ళు తిరిగి పడిపోయారు. కొన్ని నిమిషాల తర్వాత లేచి చూస్తే వారిలో మరో వ్యక్తి మిస్ అయ్యాడు. అదే రోజు నౌక వ్లాదివోస్తోక్కు చేరింది. అప్పటిదాకా ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకున్న నౌకలోని సిబ్బంది నౌకను వదిలి పరుగు తీశారు. కానీ ఆ పోర్ట్లో సెక్యూరిటీ రూల్స్ పేరుతో వాళ్లకు బయటికి పోనివ్వలేదు. వణుకుతున్న ప్రతి వ్యక్తికి స్వాగతం పలికింది వాసిలీ. అందర్నీ తీసుకొని హాంకాంగ్ వైపు కదిలింది. ఆ రాత్రి మళ్ళీ పీడకలలు మొదలయ్యాయి. అరవడం, కొట్టుకోవడం, కళ్ళు తిరిగి పడిపోవడం, ఒకరు మిస్ అవ్వడం. సేమ్ సీన్ రిపీట్ అయింది. ఏం జరుగుతుందో అన్న భయంతో ఒక సిబ్బంది గుండె ఆగిపోయింది. నౌక హాంకాంగ్ చేరుకునేసరికి కెప్టెన్ స్విన్ ఆండ్రీస్ సముద్రంలోకి దూకి చనిపోయాడు. దాంతో దెయ్యాలంటే భయం లేని క్రిస్ట్ హాన్సెన్ అనే సెకండ్ ఆఫీసర్ని కెప్టెన్గా నియమించారు పై అధికారులు. పారిపోయిన వారిని పారిపోయనిచ్చి కొత్త సిబ్బందితో కెప్టెన్ ప్రయాణం సాగించారు. చివరికి ఓ రాత్రి కెప్టెన్ కూడా తన రివాల్వర్తో కాల్చుకుని చనిపోయాడు. నౌక సిడ్నీ చేరగానే కొత్త సిబ్బంది కూడా పారిపోయాడు. ఈ బోట్లో మొదటి నుంచి ఉన్న మరో ధైర్యవంతుడు బోట్స్ వాయన్ హారీ నిల్సన్ మాత్రం పారిపోలేదు. వారు కెప్టెన్ను వెతికే పనిలో పడ్డారు. కెప్టెన్ దొరక్క 4 నెలల వరకు నౌక సిడ్నీలోనే ఉండిపోయింది. 4 నెలలకి కొత్త కెప్టెన్ సారథ్యంలో నౌక సిడ్నీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి బయలుదేరింది. మళ్ళీ మరణ మృదంగం మోగింది. ఇదేదో తేడాగా ఉందనుకున్న నిల్సన్ నౌక ప్రయాణాన్ని మధ్యలో ఆపేసి తిరిగి రష్యాలోని వ్లాదివోస్తోక్కి నౌకను తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు.
నౌక ఆ నగరాన్ని చేరుకోగానే నెల్సన్ సహా అంతా ఆ నౌక నుంచి బయటపడ్డారు. మళ్ళీ దాంట్లోకి ఎవరూ ఎక్కలేదు. కొన్ని నెలల పాటు అది కూడా అక్కడే ఉండిపోయింది. ఈ నౌక అలా ఉండటం ఎప్పటికైనా ప్రమాదకరమని భావించిన కొందరు 1907లో దానికి నిప్పు అంటించారు. కాలి బూడిదై సముద్రంలో మునిగిపోయింది. అయితే మునిగే సమయంలో ఓ భయంకరమైన ఏడుపును విన్నామని స్థానికులు చెప్పుకొచ్చారు. ఈ నౌకలో ఇలా ఎందుకు జరిగింది, నిజంగానే ఇదంతా జరిగిందా అనే దానికి పూర్తి ఆధారాలైతే లేవు. ఆ మిస్టరీ ఏంటో నేటికీ తెలవలేదు. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.